తెలంగాణ బీజేపీలో ఆపరేషన్ అయోధ్య మొదలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన క్లియర్ కట్ వార్నింగ్తో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సెట్ అయింది. కలిసి వెళతారా, ఖతం అవుతారా, అంతర్గత విభేదాలు పరిష్కరించుకుంటారా, ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? చాయిస్ ఈస్ యోర్స్ అంటూ హైకమాండ్ ఇచ్చిన అల్టిమేటంతో టీబీజేపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. కేంద్రం నుంచి అభయ్ పాటిల్ రూపంలో ఓ దూత రంగంలోకి దిగారు. వరుస భేటీలతో హైదరాబాద్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో చాప కింద నీరులా సాగుతున్న గ్రూపు రాజకీయాలపై ఢిల్లీ పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టారు. నిన్నటిదాకా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు పాలిటిక్స్ పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. లీడర్ల ఇగోల వల్ల క్యాడర్ గందరగోళంలో పడుతోందని, ఇకపై ఇలాంటివి సహించేది లేదు అని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ వేదికగా వరుస మీటింగ్లతో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో అభయ్ పాటిల్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య జరిగిన రాజీ భేటీ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు అగ్రనేతలను కూర్చోబెట్టి విభేదాలు పక్కన పెట్టాలి అని అభయ్ పాటిల్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎంపీ ధర్మపురి అరవింద్తో భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై క్లారిటీ ఇచ్చారు. సొంత పార్టీలో నేతలు కలిసి నడవకపోతే భవిష్యత్తులో పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా దొరకదు అని క్లియర్ కట్ గా చెప్పేశారు. మరో నెల రోజుల్లో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అనే బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చేశారు. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటేనే బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తరణ, కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ నేతలకు ఛాన్స్ ఉంటుందని, ఇలానే ఉంటామంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనే అధిష్టాన నిర్ణయం నేతలందరికీ విస్పష్టంగా చేరిందే. రాష్ట్ర బీజేపీలో గ్రూపు తగాదాలకు చెక్ పెట్టి పార్టీని బలోపేతం చేయడమే ఏకైక ఎజెండాగా ఈ ఆపరేషన్ సాగుతోంది. ఈ ఆపరేషన్ అయోధ్యతో తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలకు పూర్తిగా ఎన్ కార్డు పడుతుందా? నేతలంతా ఒకే తాటిపైకి వస్తారా? రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.